హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. కైలాస పర్వతం మన పక్క దేశంలో ఉన్న టిబెట్ లో ఉంది. దీని అంశం భారత, చైనా వరకు వెళ్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు 2,000 మీటర్లు తక్కువే, అంటే 6,638 మీటర్లు మాత్రమే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకునే వారు తమ వెంట ఆక్సిజన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే శిఖరాన్ని చేరుకునే ముందు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కానీ అదే కైలాస పర్వతం మీద ఆక్సిజన్ సమస్య లేదు, అక్కడ సులువుగా ఆక్సిజన్ అందుతుంది. ఇప్పటి వరకు 7,000 మంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, కానీ కైలాస పర్వతం సగం వరకు కూడా ఎవరు ఎక్కలేకపోయారు. ఎవరైనా బలవంతంగా ఎక్కడానికి ప్రయత్నిస్తే వాళ్ళు చనిపోయారు. ఇప్పటికీ కైలాస పర్వతం పైన శివుడు నివసిస్తున్నాడన్నది హిందూ ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే దేవీ దేవతలు కేవలం పౌరాణిక పాత్రలు కావు. వాళ్ళు ఎలాంటి శక్తులు అంటే ఇప్పటికీ వేరు వేరు రూపాల్లో ఉంటారు. మనుషులు చూడడం అనేది అసంభవం. అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతం. ఇప్పుడు కూడా భగవానుడు శివుడు ఆ పర్వతం మీదే ఉన్నాడని భావన కలుగుతుంది. ఈ జన్మలో శివ దర్శనం భాగ్యం ఉందో లేదో తెలియదు, కానీ అతని నివాస దర్శన భాగ్యం తప్పకుండా ఉంది. ఇది ప్రాణం ఉన్న శివలింగంలా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కొన్ని రహస్యాలు వెల్లడించారు. ఎప్పుడూ ఈ కైలాస పర్వతం ఎక్కిన మనిషి సగం దూరం చేరుకున్న తర్వాత అతన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయట. అనుకోకుండా వాతావరణం మారిపోతుంది, చలి కూడా అకస్మాత్తుగా పెరుగుతుందని తెలిపారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.